అసత్య ఆరోపణలతో ప్రభుత్వాన్ని బద్నం చేయాలని చూస్తే కఠిన చర్యలు తప్పవని సీఎం రేవంత్ రెడ్డి సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. రాష్ట్రంలో ప్రస్తుతం జరుగుతున్న పరిణామాల పట్ల స్పందించిన సీఎం ప్రభుత్వ హాస్టల్లో తరచూ ఫుడ్ పాయిజన్ ఘటనలు చోటు చేసుకోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేస్తూ సర్కార్ బళ్లలో చదివే విద్యార్థులను కన్నబిడ్డల్లా చూడాలని అధికారులను ఆదేశించారు. పుకార్లతో రాష్ట్ర ప్రభుత్వాన్ని ఎవరైనా అప్రతిష్ట పాల్చేయాలని చూస్తే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆర్డర్లు వేశారు. ఎప్పుడూ లేనిది గత కొన్ని రోజులుగా రాష్ట్రంలోని పలు ప్రభుత్వ హాస్టల్లో వరుస కలుషితాహార ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. ఫుడ్ పాయిజన్ కారణంగా ఎంతో మంది చిన్నారులు అస్వస్థతకు గురవుతున్నారు. ప్రైవేట్ స్కూళ్లలో చదివించే ఆర్థిక స్తోమత లేని పేద మధ్యతరగతి తల్లిదండ్రులు వారి పిల్లలను సర్కారు బళ్లకు పంపుతుంటే ఆ చిన్నారులు మధ్యాహ్నం భోజనం తిని ఆసుపత్రి పాలవుతున్నారు. నారాయణపేట జిల్లా మాఘనూరు జడ్పీ హైస్కూల్లో వారం రోజుల వ్యవధిలో 3 సార్లు ఫుడ్ పాయిజన్ ఘటనలు జరగడంపై హైకోర్టు సైతం ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. పిల్లలు చనిపోతే తప్ప స్పందించరా అని అధికారులను హైకోర్టు ప్రశ్నించింది. రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ వ్యవహారంపై సీరియస్గా లేనట్టు అనిపిస్తుందని వ్యాఖ్యానించింది. మరోవైపు ప్రతిపక్షాలు కూడా ఈ వరుస ఘటనలపై మండిపడుతున్నాయి. తాజాగా వీటిపై స్పందించిన రేవంత్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ స్కూళ్లు, హాస్టల్లోని విద్యార్థులను కన్నబిడ్డల్లా చూడాలని, వారికి పరిశుభ్రమైన వాతావరణంలో పౌష్టికాహారం అందించడంలో ఎటువంటి అలసత్వం పనికిరాదని అధికారులను హెచ్చరించారు. విద్యార్థులకు అందించే ఆహారానికి సంబంధించి జిల్లా కలెక్టర్లకు కీలక ఆదేశాలిచ్చారు. కలెక్టర్లు తరచూ పాఠశాలల, వసతి గృహాలు, గురుకుల పాఠశాలను తనిఖీ చేయాలని సూచించారు. ఎప్పటికప్పుడు ఇందుకు సంబంధించిన నివేదికలను సమర్పించాలని సీఎం కలెక్టర్లను ఆదేశించారు. పలుమార్లు ఆదేశాలిచ్చినా ప్రభుత్వ విద్యాసంస్థలో జరుగుతున్న పొరపాట్లపై ఆవేదన వ్యక్తం చేస్తూ విద్యార్థులకు ఆహారం అందించే విషయంలో ఉదాసీనంగా వ్యవహరించే అధికారులు, సిబ్బందిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. నిర్లక్ష్యంగా వ్యవహరించినట్లు రుజువైతే వారిని ఉద్యోగాల నుంచి తొలగించేందుకు వెనకాడమని స్పష్టం చేశారు. విద్యార్థుల విషయంలో తాము సానుకూల నిర్ణయాలు తీసుకుంటున్నప్పటికీ కొందరు ప్రభుత్వాన్ని అప్రతిష్టపాలు చేసేందుకు ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు సీఎం రేవంత్. అలాంటి వారి విషయంలో కఠినంగా వ్యవహరిస్తామని, బాధ్యులైన వారిని చట్టప్రకారం శిక్షిస్తామని హెచ్చరించారు. ప్రభుత్వ హాస్టల్లో ఫుడ్ బాగోలేదంటూ కొందరు ఉద్దేశపూర్వకంగా పుకార్లు సృష్టిస్తున్నారని, విద్యార్థుల తల్లిదండ్రుల్లో భయోందనలకు గురిచేస్తున్నారని అన్నారు. అలాంటి వారిపైన కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు ముఖ్యమంత్రి. ఏడాది పాలన పూర్తవుతున్న సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా ప్రజాపాలన విజయోత్సవాలు జరుపుతుంది. కానీ గ్రామాల్లో ప్రజల నుంచి నిరసనలు ఎదురవుతున్నాయి. ఇచ్చిన హామీలు అమలు చేయకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రైతులు రుణమాఫీ గురించి ప్రశ్నిస్తున్నారు. మహిళలు ఇందిరమ్మ ఇల్లు గురించి, నెలకు 2,500 హామీ గురించి నిలదీస్తున్నారు.